తీవ్రంగా మనం 2 ఏళ్ళు ఏదైతే వెన్నుపోటుకు వచ్చాడో చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మొదటిది ఇక్కడ మాట్లాడుకుంటే కదిరి నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మాకు ఇక్కడున్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కందికుంట వెంకట ప్రసాద్ గారు, ఈయన చేసిన వెన్నుపోటు ఇంకా భయంకరంగా ఉంటుంది ప్రజలకు. ముఖ్యంగా అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా సమయం కావాలా. దీనికి ముఖ్యంగా ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ మైనారిటీ ప్రజలు కదిరిలో ఎక్కువ. ఈ ఎక్కువ శాతం మైనారిటీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్గా, మాకు మా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారు. ఇక్కడ 100 దూరంలో మైనార్టీ ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది. ఈ మైనార్టీ ఫంక్షన్ హాల్ 18 నెలలుగా తాళం వేసేసి బీగం వేసేసి ఇచ్చినాడు. ఇది ఏమనగా కొంతమందిని వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళనే అడిగితే మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మీరు ఇక్కడున్న మైనార్టీని ఓట్లు వేయలేదు కాబట్టి కక్షపూర్వకంగా మేము తాళం వేస్తాము అంటున్నారు. దీనికి కారణం ఏం చెప్తున్నారు అంటే మేము రినోవేషన్ చేస్తున్నాము, మళ్ళా రెడీ చేస్తున్నాము, ఏదైతే మైనార్టీ ఫంక్షన్ హాల్ ఉందో అంగరంగ వైభవంగా చేస్తాము అని చెప్తున్నారు. 18 నెలలుగా చేసింది ఏమీ లేదు. అక్కడ పేద మైనార్టీలో వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగాలంటే 2000 నుంచి 5000 రూపాయల్లో పెళ్ళి పోతుంది. అలాంటిది ఉద్దేశపూర్వకంగా కందికుంట వెంకటప్రసాద్ గారు, మన ఇక్కడ కదిరి ఎమ్మెల్యే గారు ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నాడు. పైగా నేను డెవలప్ చేశాను, ఇది మైనారిటీ ఫంక్షన్ హాల్ నేనే డెవలప్ చేశాను, ఇంతకుముందు చేశానంటున్నాడు. ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన బోర్డు వేసుకున్నాడు. ముఖ్యంగా లారీ అసోసియేషన్ అప్పుడున్న దిల్దార్ గారు, ఎస్విటి రాజారెడ్డి గారు, వీళ్ళు ఆ స్థలం కొని మైనార్టీలకు ఇచ్చారు. దాని తర్వాత ఆ కాలంలో ఉన్న 94లో జొన్నా సూర్యనారాయణ గారు దాన్ని నిర్మించినారు. జొన్నా సూర్యనారాయణ గారు నిర్మిస్తే ఈయన 2000 ఏ పొరపాటుతోనో మన కర్మకు మళ్ళా 2009లో ఎమ్మెల్యే అయినాడు. ఈయన వేసి మళ్ళీ అప్పుడు రినోవేషన్ అని చెప్పి అంతో దానికి డబ్బులు పెట్టి బిల్లు చేసుకున్న పాపానికి ఆయన బోర్డు చేసుకొని దాన్ని కూడా నేనే చేశాను, నేనే కట్టాను. ఆయన చేసింది ఏమీ లేదు. దీనికి ఎవరికన్నా కారణకులు ఉన్నారు అంటే అప్పుడు కట్టిన జొన్నా సూర్యనారాయణ గారికి మనం రుణపడి ఉండాలా. కదిరి మైనార్టీలు కానీ మనం కానీ ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ జరిగిన దానికి. ప్లస్ లారీ అసోసియేషన్ అప్పుడు ఎస్విటి రాజారెడ్డి గారు కానీ ఇది ఒక రకంగా ఇలా ఇబ్బంది పెట్టుకుంటే మళ్ళా ఇప్పుడు మేము డబ్బులు పెట్టాం కాబట్టి తాళం వేసామంటున్నారు. ఏమండి, చర్చుకు, గుడుకు, గోపురాలకు డబ్బులు ఇస్తుంటారండి. డబ్బులు ఇచ్చినంత మాత్రాన మైనార్టీ ఫంక్షన్ హాల్ మీద అయిపోతుందా? అది గవర్నమెంట్ స్థలం, గవర్నమెంట్ బిల్డింగ్. అది దానికి మా అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడంలా. ఇవన్నీ ఈయన చేసుకుంటా మైనార్టీలను ఎంత ఇబ్బంది కావాలంటే అంత ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికన్నా ఆయన 2 ఏళ్ళు గడిచిపోతా ఉంది. నేను అభివృద్ధి చేశానంట అన్నాడు, ఏమీ చేయకపోగా ఇవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడన్నా ఆయన మనస్ఫూర్తిగా ఆయన మారాలని, ఆ భగవంతుడు అతనికి మంచి బుద్ధి ప్రసాదించాలని, మారాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాడు. రెండోది, తిరువీధులు డెవలప్ చేస్తాను అంటున్నాడు. ఈ తిరువీధులు డెవలప్ చేసేది ఏమో నాకు అర్థం కావడం లేదు. కానీ చెప్పుకుంటా 18 నెలలు 2 ఏళ్ళ నుంచి ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను ముట్టేస్తాను. కొడితే ఫస్ట్ అతందే హిందూపూర్ క్రాస్లో ఆయన బిల్డింగే ఉంది. మొదట ఆయన కొట్టి నేను కొట్టినాను, మీరు కోఆపరేట్ చేయండి అని ప్రజలకు చెబితే ఎవరెవరు ప్రజలు వాళ్ళు ఆ రోజు ముందు గవర్నమెంట్లో మేము కోనేరు వరకు 4 లైన్ చేయాలనే ఉద్దేశంతో శాంక్షన్ అయిండేది ఆయన కోర్టుకు పంపించి ఆపిచ్చేసి కొట్టకూడదు అని చెప్పినాడు. ఇప్పుడు చేస్తానన్నాడు, సంతోషమే, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమమే. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది, అది కూడా మంచిదే. నువ్వు చేయగలిగితే ఫస్ట్ ఏం చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ ఏముంది, ఎంత ఎక్వైర్ చేయాలా, ఇవన్నీ చూసుకోకుండా ఊరికే ఆ ప్రసాదం స్కీమ్ అని చెప్పేసి దాన్ని 6 నెలలకు ఒకసారి బెంగళూరు నుంచి ఒక కోర్టు వేసుకున్నాడు, నన్ను పిలిపించేస్తాడు. వాడిని పీపీటీ ప్రజెంటేషన్ అని పెట్టేసి తప్పట్లు కొట్టే భజన చేసే బ్యాచ్ను తయారు చేసుకొని వాళ్ళు కొడతారు. ప్రసాదం స్కీమ్ ఏమో కానీ
కందికుంట ప్రసాద్ స్కీమ్ జరుగుతుంది. ఆయన చేస్తాడు 2 ఏళ్ల నుంచి ఏం చేస్తాడు? కందికుంట వెంకట ప్రసాద్ స్కీమ్ జరుగుతుంది గదిలో. దయచేసి ఇప్పటికైనా గుళ్ళు, గోపురాలు, గోరీలు, మసీదు దగ్గర ఉన్న మైనారిటీల గోరీలు ఇవన్నా తనను వదిలేసి నువ్వు చేసేది నువ్వు ఎటు మారవు. ఆ కర్మ 3 ఏళ్ళు అనిపించాల్సిందే, అనిపించక రెడీగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికన్నా మారి ఈ 2 ఏళ్ళన్నా సద్వినియోగం చేసుకొని నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో వచ్చి మైనారిటీ బిల్డింగ్ నీకు అంత కక్ష ఉంటే మబ్బుల్ బాషా గారు నిలబట్టి ఓట్లు వేశారనే ఉద్దేశం నీకు ఉండింటే మబ్బుల్ బాషా గారి మీద పడినావు కదా, పడు. చాంద్ బాషా మీద పడినావు కదా, పడు. ఇట్లా మైనారిటీ నాయకులు కదిలో చాలా మంది ఉన్నారు, నీకు సరిపోరు వీళ్ళు. ఎందుకంటే ఎవరు నిన్ను వ్యతిరేకించకూడదు. ఇస్మాయిల్ మా ఇస్మాయిల్ అని ఉన్నాడు, ఆయన మీద పడు. ఇట్లా నాయకులు చాలామంది ఉన్నారు. పేద ప్రజల మీద పడితే ఏమొస్తుందమ్మా? మారన్నా ఇప్పటికి మారి దయచేసి ఈరోజు జరిగిన కార్యక్రమం ఏదైతుందో ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.